రెండవ పుస్తకం 2వ అధ్యాయం 7-8 వాక్యాలు నేను చదువుతున్నాను. మీరు శ్రద్ధగా మనసు పెట్టి ఆలకించాలని కోరుతున్నాను. ప్రవక్తల శిష్యుల్లో 50 మంది దూరమున నిలిచి ఉండగా చూచుచూ ఉండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గరికి నిలిచిరి. రాజుల 2వ పుస్తకం 2వ అధ్యాయం 7-8 వాక్యాలయ్య. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది ఇవతలకు అవతలకు విడిపోయెను. గనుక వారిద్దరూ పొడి నేలన దాటిపోయిరి. గట్టిగా చప్పట్లు కొడుతూ సరే ఏసైకి మహిమ చెల్లిద్దామా? రైట్. పరిశుద్ధాత్ముడు ఈ అద్భుత కార్యాన్ని మన జీవితంలో కూడా జరిగించునుగాక. రాజుల 2వ పుస్తకం 2వ అధ్యాయం 7-8 వాక్యాల్లో ఒక అద్భుతం జరిగింది. అది ఏలియా దినముల్లో ఏలియా ద్వారా దేవుడు చేసిన 7వ అద్భుతం, చివరి అద్భుతం. ఏంటది అనంటే యోర్దాను నదిని విడగొట్టుట. ఓకే, యోర్దాను నదిని విడగొట్టుట. ఏలియా దుప్పటి ఆ నది మీద కొట్టినప్పుడు ఆ యోర్దాన్ చూడండి అలా రెండుగా విడిపోయినట్లుగా ఆ తంబ్లైన్లో చూస్తున్నాం. ఓకే, ఏలియా ద్వారా దేవుడు చేసిన 6 అద్భుతాల గురించి మనం ధ్యానించాం. ఇది చివరిది. ఈ నెలలో కూడా ఈరోజు చివరి రోజు. ఈ 7వ అద్భుతం పరిశుద్ధాత్ముడు మీ అందరితో మాట్లాడి బలపరుచునుగాక. యోర్దాను నది ఏలియా చేతిలో ఉన్న ఆ దుప్పటి తీసుకుని అలాగ నది మీద కొట్టినప్పుడు అది రెండుగా విడిపోయింది. నా దగ్గర దుప్పటి ఉంటే ఇప్పుడు మీకు చూపించేవాడిని లైవ్లో. దేవుడికి స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను ఒక నిమిషం ఏలియా అనుకుంటే ఒక దుప్పటి మీరు ఎవరైనా ఇస్తారేమో అనుకున్నాను. మీ దగ్గర లేదులే దుప్పటి. ఓకే, ఒక దుప్పటి అది రెడీగా ఉంది బాబురా. ఆ ఏలియా దినముల్లో ఉన్న ఆ దుప్పటి 2 నిమిషాలు మీరు ఏలియా అనుకుంటే ఆ కలర్ మెరిసిపోతుంది చూడండి దుప్పటి. ఎన్ని రోజులు అవుతుందో ఇది ఉతికి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సౌండ్ సిస్టమ్ మీద వేసుకున్నాను అనమాట. ఏలియా దినములో ఉన్న దుప్పటిని తీసుకుని ఏలియా ఆ యోర్దాను నది మీద అలాగా కొట్టినప్పుడు అలా రెండుగా డివైడ్ అయిపోయింది. మీరు అలా ఫీల్ అవ్వండి. ఇప్పుడు దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. సో ఈరోజు నా ఆశ ఏమిటంటే మీ జీవితంలో కూడా యోర్దాను నది లాంటి అనుభవాలు గుండా మీరు వెళుతున్నారు. మీ ఎదుట ఉన్న యోర్దాను యేసు నామములో పటాపంచలైపోనుగాక. గట్టిగా సరి ఆమేనండి. ప్రియులారా, ఈరోజు నేను మీకు యోర్దాను నది గురించి కొన్ని మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చాలా శ్రద్ధగా మీరు ఈ మాటలు వినగలిగితే ఆత్మదేవుని యొక్క సహాయంతో గొప్ప కార్యం, ఈ ఆఖరి అద్భుతం మీ జీవితంలో యేసు నామములో జరుగునుగాక. యోర్దాను నదిని గురించిన కొన్ని వివరాలు మీకు తెలియచేస్తాను. ప్రియులారా, ఈ యోర్దాను నది పాలస్తీనా దేశంలో చాలా ప్రాముఖ్యమైన నది. ఎన్నో నదులు ఉన్నాయి. ఎన్నో నదులు ఉన్నప్పటికీ కూడా ఈ యోర్దాను నది అనేది చాలా ముఖ్యమైన, వెరీ వెరీ ఇంపార్టెంట్ నది. అందుకే మీరు చూడండి, ఎలీషా రోజుల్లో కూడా ప్రయాణమై ఎలీషా దగ్గరికి నయమాను వెళ్ళినప్పుడు ఎలీషా ఒకటే చెప్తాడు, యోర్దాను నదిలో 7 సార్లు మునిగిరా అంటాడు. వెంటనే నయమానికి కోపం వచ్చేసి, మా ఊర్లో నదులు లేవని ఇక్కడికి వచ్చాము, ఇంత ప్రయాసపడి వస్తే నదిలో మునిగి రమ్మంటావా? మా ఊర్లో బోల్డ్ నదులు ఉన్నాయి అని ఆ నదుల పేర్లు ప్రస్తావిస్తాడు నయమాన్. అంటే ఎన్నో నదులు ఉండొచ్చు, కానీ యోర్దాను నది మాత్రం ఒక ప్రాముఖ్యమైన నది. అది ముఖ్యమైన నది. పాలస్తీనా పరిసర ప్రాంతాల్లో ఆ నది చాలా ప్రాముఖ్యమైనది. ఓకే, ఈ సందర్భాన్ని నేను మీకు కొన్ని వివరాలతో చెప్తాను.
ఈ నదిలోంచి బయలుదేరి వస్తున్న ఆ వాటర్ ఉంది కదా, ఆ నీరు డైరెక్ట్గా మృత సముద్రంలో కలిసిపోతుంది. మృత సముద్రం ఇక అక్కడ ఏమి ఉండదన్నమాట. ఏది ఆ సముద్రం మృతమైపోయింది. మృత సముద్రంలో కలిసిపోతుంది ఆ వాటర్ అంతా కూడా. దరిదాపుగా 1200 అడుగుల ఎత్తు ఈ సముద్రం యొక్క మట్టమునకు 1200 అడుగు ఎత్తు ఉంటుందంట. ఇది చరిత్రలో రాయబడిన మాటలు. నేను సబ్జెక్టులోకి వెళ్తున్నాను. ఏలియా దినములలో జరిగినది ఆఖరి అద్భుతం. ఏలియా రోజుల్లో చేసిన ఆఖరి అద్భుతం. అక్కడితో ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఏలియా జీవితాన్ని ఒకసారి మనం రీక్యాప్ వెనక్కి ఆలోచిస్తే, ఒకసారి ఏలియా జీవితంలో ఓ భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితి. ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు, ఆకాశం నుండి అగ్నిని కురిపించాడు, కరువులో సమృద్ధిని కలుగు చేశాడు. ఎన్నెన్నో జరిగిన ఏలియా సేవా పరిచర్యలో యెజబెలు ఓ భయంకరమైన మనిషి, ఆహాబు యొక్క భార్య చంపేస్తానని ఒక చిన్న SMS వర్తమానాన్ని పంపించింది. ఆ వర్తమానానికి ఏలియా భయపడి మరణాపేక్షతో బదలి వృక్షం కింద మరణాన్ని కోరుకుంటూ వచ్చాడు, చావును కోరుకుంటూ వచ్చాడు. కానీ దేవుని ప్రణాళిక ఎంత గొప్పదంటే, ఆపత్కాలంలో దేవుడు ఎవరు చెప్పండి? నమ్ముకోదగిన సహాయకుడు. ప్రతి వారికి కూడా ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. ఎన్నో అద్భుతాలు జరిగించిన వ్యక్తే, కానీ తన జీవితంలో ఆ ప్రస్తావన ఎదురైంది. ఒంటరివాడై విలపిస్తున్న సమయం అది. మరణాన్ని కోరుకున్న సందర్భం. దేవుడు దేవదూతను పంపించి కాల్చబడిన ఒక అప్పం ఇచ్చి, ఏలియా నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది, లే, శక్తికి మించిన ప్రయాణం నీ ఎదుట ఉంది, నువ్వు ఇంకా శిష్యుల్ని తయారు చేయాలా అని దేవుడు ఏలియాను బలపరిచి దేవుని పర్వతమైన హోరేబు కొండకి 40 రాత్రింబగలు నాన్ స్టాప్ ప్రయాణం చేపించాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఏలియా మరణాన్ని కోరుకున్నాడు, కానీ దేవుడు అతనికి ఇచ్చిన గొప్ప కృప ఏమిటంటే, ఏలియా నీకు అసలే మరణమే లేదని అగ్ని రథాలతో కొనుపోబడ్డాడు దేవుని సన్నిధికి. గట్టిగా చప్పలు కొడుతూ సరేసేకి మహిమ చెల్లిద్దాం. ఈ రాత్రి మీ ఆత్మీయ జీవితంలో ఒకేలా ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితుల గుండా మీరు వెళ్ళినా, దేవుడు నీ ఎదుట ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడు. యేసు నామములో అలాంటి అద్భుత కార్యాలు మీ ఎడల దేవుడు జరిగించునుగాక. ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, 4 ప్లేసెస్ ఉన్నాయి. గిల్గాలు, బేతేలు, ఎరుకో, యోర్దాన్. ప్రభు చిత్తమైతే ఈ 4 గురించి 4 వర్తమానాలు ఎప్పుడైనా బైబిల్ స్టడీలో చెప్తాను. కానీ ఇది ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఏలియాను ఎలీషా ఫాలో అవుతూ ఉన్నాడు, వెంబడిస్తూ ఉన్నాడు. ఏలియా ఎక్కడికి వెళితే గిల్గాల్ నుంచి తన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. బేతేలుకి వెళ్ళమన్నాడు దేవుడు. అంటే నేను కూడా వస్తానని ఎలీషా బేతేలుకి వస్తాడు. అక్కడి నుంచి దేవుడు నన్ను ఎరుకోకి వెళ్ళమన్నాడు అని చెప్తే ఎరుకోకి వెళ్ళటానికి ఎలీషా ఏలియాతో పాటు వస్తాడు. అక్కడి నుంచి యోర్దాను, ఈ యోర్దాను దాటి ఏలియా దేవుని దగ్గరికి వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైంది. అప్పుడు అక్కడ అనేకులు చూస్తున్నారు, ఒక 50 మంది ఉన్నారు అక్కడ. వాళ్ళు ఎదుటగానే ఏలియా ఒక దుప్పటి తీసుకుని యోర్దాన్ని అలా కొడితే 2గా విభజించబడినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఈరోజు యోర్దాను అనే మాటకి అర్థం ఏమిటంటే దిగువన ప్రవహించినది, దిగువన ప్రవహించినది అని అర్థం. యోర్దాను ఆ మాట నోట్ చేసుకోవచ్చు కదా మీరు. యోర్దాను అనే మాటకి అర్థం ఏమిటంటే దిగువన ప్రవహించినది అని అర్థం, ఆ పేరుకి అర్థం. నిజంగా ఈ రోజున క్రైస్తవ జీవితం చాలా కుటుంబాల్లో
ఎత్తు ఎక్కవలసిన వాళ్ళు దిగిపోతున్న స్థితిలోకి వచ్చేస్తున్నారు. దావీదు అంటారు, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించి ప్రభా అంటే, ఈరోజు చాలామంది యెరూషలేము నుంచి యెరికోకు దిగొచ్చేస్తున్నట్లుగా ఆత్మీయ జీవితంలో కింద స్థాయికి దిగిపోతున్నట్లుగా కనబడుతూ ఉన్నారు. ఒకప్పుడు భక్తి, ఒకప్పుడు ప్రార్థన, ఒకప్పుడు విశ్వాసం, ఒకప్పుడున్న వైరాగ్యం, ఒకప్పుడున్న ఆసక్తి నేటి క్రైస్తవ సంఘాలలో, కుటుంబాల్లో కనిపించటం లేదు. యోర్దాను అనే మాటకి అర్థం ఏమిటంటే దిగువన అలాగ ప్రవహించేది, క్రిందకు ప్రవహించేది. ఈ యోర్దాను నేర్పించే కొన్ని పాఠాలు, లేదా యోర్దాను దేనికి సూచనగా ఉంది? ఆ రోజు ఏలియా యోర్దాన్ని అలాగ దుప్పటితో కొట్టినప్పుడు రెండుగా విడిపోయి వాళ్ళు ఆరిన నేలన వెళ్ళిపోయినట్లుగా వాక్యంలో చూస్తాం. ఇప్పుడు మనం కూడా మన ఎదుట ఒక యోర్దాన్ ఉంది. ఈ యోర్దాన్ని మనం దాటాలి. యేసు నామములో కృప అనుగ్రహించబడును గాక. ఈ యోర్దాను దాటితేనే ఆరోహణమై ఏలియా ఎలాగైతే కొనుపోబడ్డాడో సంఘము ఎత్తబడి స్థాయికి వస్తుంది. యోర్దాను దాటి రాకుండగా మనం కానానులోకి చేరలేం. ఆత్మీయంగా చెప్పుకోవాలంటే ఎర్ర సముద్రం ఉంది. ఎర్ర సముద్రం దాటడానికి ఇశ్రాయేలు ఏమీ చేయలేదు. ఏమైనా చేశారు చెప్పండి? ఓరకనే నిలిచోమన్నాడు, ఓరకనే ఉన్నాడు. మోషే కర్రలా చాపితే ఈజీగా సముద్రాన్ని 2 పాయలుగా చేస్తే ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా అని పాడుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేసిందే లేదు, ఓరకనే నిలిచుండమన్నాడు, ఓరకనే ఉన్నారు. మోషే కర్ర చాపాడు, వెనకాల ఫాలో అయిపోయింది. కానీ ఇప్పుడు యోర్దాను దాటాలంటే ఇక్కడ మోషే లేడు కర్రట్టుకోవడానికి, దేవుడికి స్తోత్రం. అంత ఈజీ కాదు. ఎలియా దుప్పటి తీసుకుని కొట్టినప్పుడు 2గా డివైడ్ అయిపోయింది. వాళ్ళు దాటి వెళ్ళిపోయారు. యోర్దాను దాటితేనే కానానులోకి చేరేది. యోర్దాను దాటకుండగా కానాను లేదు. మీ పక్కోళ్ళకి ఈ మాట చెప్తారా? నోట్ అని రాసుకోండి ఈ మాట. యోర్దాను దాటకుండగా, మీ పక్కోళ్ళకి షేకండి చెప్పండి, యోర్దాను దాటకుండగా. ఏదేదేదో అంటున్నారు, ఎర్ర సముద్రం నిజంగా. యోర్దాను దాటకుండగా కానాను చేరలేవు. అంతే. నీ ఎదుటి ఇప్పుడు ఏముంది అంటే యోర్దాను ఉంది. ఏది నాకేం కనబడట్లేదంటే ఉంటుంది. ఇప్పుడు సబ్జెక్టులోకి వెళ్ళినప్పుడు ఉంటుంది, కనబడుతుంది, బాగా కనబడుతుంది. ఇప్పుడు ఆ యోర్దాను దాటితేనే కానాను. యోర్దాను దాటకుండా కానాను చేరలేం మనం. సముద్రం ఈజీగా దాటేస్తే నది ఎంతండి బాబు? నేను మిమ్మల్ని అడుగుతాను, మరియమ్మ తల్లి గారు అండ్ యేసుప్రభు వాళ్ళ అమ్మగారు మరియమ్మ తల్లి గారు, అండి సముద్రం ఈజీ అండి అండ్ మరి నది ఈజీ అండి? మీరు మాట్లాడబోతే మా మాస్టర్ గారిని అడుగుతాను, ఏమండి మాస్టర్ గారు, నది ఈజీ అండి, సముద్రం ఈజీ అండి? సముద్రం ఎవరు దాటలేము, నది ఈజీగా దాటేయచ్చు. కానీ ఈ యోర్దాన్ నది దాటం చాలా కష్టం. వాళ్ళ ఇశ్రాయేలీలు సముద్రం ఈజీగా దాటుకుంటూ వచ్చారు, కానీ యోర్దాన్ కష్టమే. ఈరోజు ప్రశ్న నోట్ చేసుకోండి. యోర్దాను నది దాటుట దేనికి సూచనగా ఉంది? యోర్దాను నది దాటడం అంటే దేనికి సూచనగా ఉంది? ఆత్మీయంగా కొన్ని పాఠాలు ముచ్చటగా 3 మాటలు మీకు చెప్పి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. చదవండి. మొదటి మాట, యోబు గ్రంథం 40వ అధ్యాయం 23వ వాక్యం. యోబు గ్రంథం 40వ అధ్యాయం అండ్ 23వ వాక్య భాగాన్ని చదువుదాం. అందరూ ఓపెన్ యువర్ బైబిల్, చక్కగా చూడండి. రిఫరెన్స్ చేసినప్పుడు చదువుదాం. ఆ మాటలు ఒకసారి మనకి అన్వయించుకుందాం. యోబు గ్రంథం 40వ అధ్యాయం 23వ వాక్యం. నదీ ప్రవాహం పొంగి పొర్లినను అది భయపడదు. యోర్దాను వంటి నదీ ప్రవాహము పొంగి
వాని నోటి యొద్దకు వచ్చినను అది ధైర్యము విడవదు. ఎవరేమే అక్కడ నీటి గుర్రాన్ని గురించి మాట్లాడుతూ యోర్దాను నదిని లింక్ చేస్తూ ఉన్నాడు. నదీ ప్రవాహము పొంగి పొర్లను అది భయపడదు. యోర్దాను వంటి ప్రవాహము పొంగి వచ్చినను అది మాత్రం ధైర్యాన్ని విడవదు. సో మొదటి మాట, యోర్దాను దేనికి సూచనగా ఉంది అని అంటే ఆటంకములు, బ్రాకెట్లో శ్రమలు. యోర్దాను ప్రవాహం ఎంత వేగంగా ఉంటుందంటే ఆ ప్రవాహానికి ఇంక కొట్టుకుని పోవాల్సిందే. దిగువ నుండి ప్రవహించే నది. ఇక ఒక్కసారి ఆ యోర్దాన్లో స్లిప్ అయ్యామంటే ఇంక మరలా దొరకం. అంత వేగంగా ప్రవహిస్తుంది ఆ వాటర్. డైరెక్ట్గా మృత సముద్రంలో కలిసిపోతుంది. మేము అండమాన్ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన మాట, ఆ అండమాన్ జైలు చూస్తే అక్కడ ఆ రోజుల్లో చాలా కఠినంగా ఉండేది. ఎవరినైనా ఉరి తీస్తే అక్కడ ఇప్పటికే అవి కొన్ని గుర్తులుగా ఉంచేశారయ్యా. ఉరి తీస్తే కింద ఒక హోల్ ఉంటుంది, మరి డైరెక్ట్గా ఆ హోల్ ఎక్కడికంటే సముద్రంలోకి. ఇక ఎక్కడ ఆగదా బాడీ, డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ వాటర్ కూడా యోర్దాను యొక్క నది యొక్క వాటర్ డైరెక్ట్గా మృత సముద్రంలో కలిసిపోతుంది అన్నమాట. అంత వేగంగా ప్రవహించే ఈ నది కొన్ని ఆటంకాలకి, కొన్ని శ్రమలకి గుర్తుగా ఉంది. ఆ మాటలు అదే ఉంది. నదీ ప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు. యోర్దాను వంటి ప్రవాహము పొంగి పొర్లినను అది ధైర్యం విడిచిపెట్టదు. నీటి గుర్రం అంట ఎంత శక్తిగా ఉంటుందంటే దాని బలము దాని కడుపులోనే నరాల్లో ఉందంట. దాని ఎముకలు ఎత్తడి గొట్టంలా ఉన్నాయంట. దాని ప్రక్కటెముకలు ఇనుప కమ్మిలా ఉన్నాయంట. దేవుడు సృష్టించిన వాటిలో ఈ నీటి గుర్రం చాలా గొప్పదట. ఈరోజు ఆత్మీయులైన మన జీవితాల్లో మన ఎదుటకు ఎన్నో ప్రవాహములంటి ఆటంకాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఆ యోర్దాన్ని దాటి రావాలి, అప్పుడే కానానుకు చేరేది. ఈ మధ్యలో నీ ఆత్మీయ జీవితానికి ఎన్నో సుడిగాళ్ళంటి సమస్యలు, ప్రవాహం లాంటి సుడిగుండాలు నిన్ను భక్తి చేయనివ్వకుండా, నిన్ను ప్రార్థన చేయనివ్వకుండా, నిన్ను ఉపవాసం ఉండనివ్వకుండా, నీ ఆత్మీయ జీవితాన్ని ఎదగనివ్వకుండా ఎన్ని ఆటంకాలంటే అన్ని ఆటంకాలు నీకు ఎదురుగా యోర్దాన్లాగా అడ్డుగా ఉన్నాయి. ఇప్పుడు ఏలియా ఆ యోర్దాను దాటి ఆరోహణమై వెళ్ళాడు. ఈరోజు ఆత్మీయంగా మీతో మాట్లాడుతూ ఈ పాటను మీకు బోధిస్తున్నాను. కనాను చేరుకోవటం అంత ఈజీ కాదు, చాలా ఆటంకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, చరిత్రలోకి వెళితే ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమే వస్తున్నారు. యెహోషువ నాయకుడిగా ఉన్నాడు. మోషే మహిమలోకి వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ నాయకుడిగా వచ్చాడు. యెహోషువ నాయకత్వంలో ప్రజలతో మాట్లాడుతున్నారు. 3 రోజుల్లో మీరు యోర్దాను దాటిపోతున్నారు, ఆహారాన్ని సిద్ధపరచుకోండి అంటే అందరూ రెడీ అయిపోయారు. నేడు మీ మధ్యలో దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అన్నారు. దేవుడు కూడా యెహోషువతో అంటాడు, నేడు వీరందరి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేస్తాను. యెహోషువకు ఆ వాగ్దానం ఇచ్చాడు. సంతోషంగా ముందుకు సాగిపోతూ ఉంటుంటే 12 మందిని రెడీ చేయమన్నాడు. మందసాన్ని మోస్తున్న యాజకులు 12 మంది టీం. యెహోషువ వాళ్ళతో మాట్లాడుతుంటాడు. దేవుడే చెప్పాడు, యోర్దాను నీళ్లు వస్తున్నాయి, మీరు రెడీగా ఉండండి. వెంటనే దేవుని మాట వాళ్ళు ఇశ్రాయేలు అందరూ విన్నారు. మీ మధ్య శత్రువుని వెళ్ళగొడతానన్నాడు దేవుడు. వాళ్ళు రెడీగా ఉన్నారు. ఈ మందస్సాన్ని భుజాల మీద ఎక్కించుకున్నారు. ముందు దేవుని మందస్సం, వాళ్ళు అక్కడ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేస్తే ఆ మందస్సాన్ని భుజాల మీద ఎక్కించుకుని ఆ యోర్దాను నది ఆ అరికాలు అలా తాకిని అంట. వెంటనే ఆ యోర్దాను ఏకరాశిగా నిలిచిపోయింది. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈ రాత్రి
నీ ఎదుట నీ ఆత్మీయ జీవితం ప్రవహించకుండగా ఏ ఆటంకాలు నీకు ఎదురుగా నిలబడినా ఈ రాత్రి దేవుడు యోర్దాన్ లాంటి శ్రమలు, యోర్దాన్ లాంటి ఆటంకాలు నీ ఎదురుగా నిలిచిపోవునుగాక. ఆటంకాలు దాటి మనం కానానికి చేరుదుముగాక. చూడండి, వాక్యం చదివిస్తాను. యెహోషువ పుస్తకం 3వ అధ్యాయం 13 and 17. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసం. యెహోషువ పుస్తకం 3, 13 and 17. సర్వలోకనాథుని యెహోవా మందసం మోయించిన యాజకులు అరికాళ్ళు యోర్దాను నదిని ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి ప్రవహించే నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచాయి. 17వ వచనం. మందసాన్ని మోస్తున్న యాజకులు యోర్దాను మధ్యలో ఆరిన నేలలో స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దాను దాటుచు ఇశ్రాయేలులందరూ ఆరిన నేల మీద దాటుచు వచ్చిరి. ఆమేన్. ఒకసారి అందరూ సంతోషంగా చెప్పండి ఆమేన్ అనండి. యేసు నామములో నా దేవుడు ఈ యోర్దాను లాంటి శ్రమలు నిన్ను దాటించునుగాక. ఖచ్చితంగా దాటిస్తాడు. ఆ కీర్తనలో భలే ఆ పదం పలికారు కదా, శ్రమలో దాటిపోనా. ఆయన దాటి వెళ్ళిపోయేవాడు కాదు, నిన్ను దాటించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఖచ్చితంగా నిన్ను దాటిస్తాడు ఆయన. అందుకని నీ ఎదుటున్న యోర్దాను చూసి భయపడొద్దు, కృంగిపోవద్దు. ప్రవాహం లాంటి శ్రమలను ఎదుటున్నా కలవరపడొద్దు. దాటించి కానానుకు చేర్చడానికే దేవుడు నీతో పాటు ఉన్నాడు. అయితే వీళ్ళు ఈ యోర్దాను దాటే విషయంలో వాళ్ళు చేసిన పని ఏంటంటే మందసాన్ని మోశారు. ఇంకో మాటలో చెప్పాలంటే మందసాన్ని వెంబడించారు. వాళ్ళు ముందు మందసం వెళ్తూ ఉంది, వెనకాల ఇశ్రాయేలు వస్తున్నారు. ఈరోజు నా ఆశ ఏమిటంటే ఎవరైతే మందసానికి సాదృశ్యంగా ఉన్న దేవుణ్ణి ముందు పెట్టుకుంటారో వాళ్ళ జీవితం యోర్దాను లాంటి శ్రమలన్నీ దాటుకుని మహిమలోనికి చేర్చబడే కృపదేవుడు వారికి అనుగ్రహించునుగాక. త్వరగా దాటేద్దామా? గట్టిగా చెప్పండి. వద్దు, ఇంకా టైం ఉంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒకసారి హుషారుగా చెప్పండి, గట్టిగా మాట్లాడాలి. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు నిన్ను దాటిస్తాడు. మీ పక్కలకి షేక్ ఇచ్చి సంతోషంగా చెప్పండి, నువ్వు యోర్దాను దాటుతావు, మధ్యలో నీ ప్రయాణం ఆగదు. ఆమేన్. ఖచ్చితంగా నిన్ను దాటిస్తాడు. తమ్ముడా, సహోదరుడా, దాటిస్తాడు దేవుడు. శ్రమలు నీకు ఎదురవుతున్న శ్రమల గురించి కృంగిపోవద్దు. దాటిస్తాడు అంటే నిజంగా దాటిస్తాడండి. నువ్వు ముందు మందసం నీ ముందు ఉండాలి. మందసం అంటే 2 ఉపకరణాలు, తుమ్మకర్ర, బంగారు రేకు. యేసు ప్రభులో దైవత్వము, మానవత్వం ఉంది. మందసము ప్రభు అయిన యేసుక్రీస్తుకి గుర్తు. ఎవరైతే దేవుణ్ణి ముందుగా పెట్టుకుంటారో ఆ తర్వాత వాళ్ళు నడుస్తారో వాళ్ళ ఎదుట సమస్యలన్నీ తొలగిపోతాయండి. కానీ మనం చేసే పనులు ఏంటంటే మన శ్రమలో దేవుణ్ణి ముందు పెట్టుకోవట్లేదు. అబ్రహాము చూడు, ఎక్కడికి వెళ్ళినా ముందు ఏం చేసేవాడు తెలుసా? బలిపీఠం కట్టేవాడు. అందుకే ఆయన జీవితం అన్ని విషయాల్లో బ్లెస్ చేయబడ్డాడు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ముందు పెట్టుకుంటామో దేవుడు మనకున్న శ్రమలను దాటి చేస్తాడు. మనం ఏం చేస్తామంటే నిద్రకి ముందు, తిండికి ముందు, నిద్ర లేచిన వెంటనే సీపురు కట్టుకోవడానికి మాట్లాడలేదా? నిద్ర లేచిన వెంటనే సెల్ ఫోన్ పట్టుకోవడానికి, మోకాళ్ళు మంచం మించి లేచిన వెంటనే మోకరించి ప్రార్థన చేసే అనుభవాలు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు స్తోత్ర ప్రార్థనలు ఎలా ఉంటున్నాయంటే పొద్దున్నే లేచిపోతాం 4:30కి, అక్కోళ్ళు 3:30కి లేచిపోతారు కదా, కనీసం 4:30కి 5 గంటలకి స్తోత్ర ప్రార్థన అనే చెప్పాడు కదా, అలారం పెట్టేసుకుంటారు, లేద్దామని రెడీ అనుకుంటారు. వెంటనే అక్కడ మంచం కూడా పెట్టుకుని సోదరు ఆ మంచం కూడా పెట్టుకొని లోపల స్తోత్ర ప్రార్థన అయిపోతుంది.
నేనేమంటానంటే ముందు దేవుడికి ప్రాధాన్యత ఇవ్వండి. వాళ్ళ ముందు మందస్సం ఉన్నది కనుకనే యోర్దాను దాటగలిగారు వాళ్ళు. ఎవరైతే దేవుణ్ణి ముందు పెట్టుకుంటారో వాళ్ళ శ్రమలన్నిటిలోంచి దేవుడు దాటిస్తాడండి. రోజులో మొదటి సమయం దేవుడితో గడుపు, సమయం ప్రభువుతో కేటాయించుకోండి. మొదట దేవుడు నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి మరలా ప్రభు చెప్తున్నాడు మీతో. యేసు నామములో ఆ కృప మీకు అనుగ్రహించబడునుగాక. హుషారుగా చెప్దాం, అనుగ్రహించబడునుగాక. చెప్తాను, చిన్న సాక్ష్యం చెప్తాను మీకు. అది మారేడుమిల్లి అనే ప్రాంతం. నేను రీసెంట్గా మన ఎబినేజర్ అనే సాంగ్ వీడియో చేయటానికి ఫస్ట్ టైం నేను చూడటం అదే ఆ ఏరియా. ఇక్కడ చూసినా ఇంకా ఏముండవన్నమాట. అవంత లొకేషన్స్ అన్నీ బాగుంటాయి కానీ ప్రజలు ఎక్కడ కనపడరు. ఓ మాటలో చెప్పాలంటే అరణ్యం అనుకోవాలంతే. ఆ ప్రాంతంలో ఒక దైవజనుడు సేవ చేస్తూ ఉన్నాడు, పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాడు. తనకు వివాహమైంది, కుటుంబంగా సేవ చేస్తూ ఉన్న దైవజనుడు. ఆ ప్రాంతాల్లో ఎక్కువగా పవర్ ప్రాబ్లం, కరెంటు సమస్య. చిన్నగా పరిచర్య ప్రారంభించారు. ఇలాగే మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయట. ఆ సంఘానికి వచ్చే తల్లి అనుకున్నదట, ఇప్పుడు మనకి మీటింగ్స్ జరుగుతూ ఉంటుంటే కరెంటు ప్రాబ్లం వస్తుంది అయ్యగారు, నేను ఒక జనరేటర్ కొందాం అనుకున్నానని అని చెప్పి, సర్లేమ్మ బంగారు తల్లి నీకు ఇచ్చిన ఆ మంచి ప్రేరేపణ బట్టి నీకు కొందనాలని మొత్తం మీద ఆ జనరేటర్ మందిరానికి కొన్నారంట తల్లి. సేవ అద్భుతంగా జరుగుతున్నాయి, సభలు జరుగుతున్నా, మీటింగ్స్ జరుగుతున్నా, ఉపవాస కూటాలు జరుగుతున్నా, యూత్ మీటింగ్ జరుగుతున్నా, ఏది జరుగుతున్నా ఆటంకం లేకుండా జనరేటర్ కరెంట్ పోతే వెంటనే జనరేటర్ వేసేయటం, మీటింగ్ అద్భుతంగా జరుగుతుంది. సరిగ్గా 3 రోజులు మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ రోజు అయిపోయిందంట, సెకండ్ డే మీటింగ్ జరుగుతూ ఉంటుంటే ఈ పవర్ ప్రాబ్లం వస్తుంది కదా అనుకుని ఆయన జనరేటర్ పట్టుకుని, ఆ రోజు డ్రైవర్ ఎవరు లేకపోతే ఆ దైవజనుడే డ్రైవ్ చేసుకుని వెళ్ళాడు. అది జనరేటర్ అంతా కూడా రిపేర్ చేయించుకున్నారు. రిపేర్ చేయించుకుని తిరిగి వచ్చిన ప్రయాణంలో అవన్నీ ఘాటి రోడ్లు కనుక వర్షాకాలం వస్తే, వరదలు వస్తే వాగులు పొంగుతూ ఉంటాయి. ట్రాక్టర్ వేసుకుని జనరేటర్ తీసుకుని వస్తూ ఉంటుంటే ఒక ప్లేస్కి వచ్చినప్పటికీ బాగా వాగులు పొంగిపోయి ఉన్నాయన్నమాట. జస్ట్ ఆయన వెళ్ళిపోదామని అన్నట్టుగా వెళ్తే ఇక ఆ ట్రాక్టర్ అలా తిరగబడిపోయింది. ఆయన చనిపోయాడు, భర్త చనిపోయాడు. చూడండి, వాళ్ళకి వచ్చిన శ్రమను ఒకసారి ఆలోచిస్తే, ఎప్పుడైతే దైవజనుడు చనిపోయాడో ఆ సేవ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అప్పటికే ఆమె పేరు సుమలత, పాశ్రమ్మ గారి పేరు సుమలత గారు. అప్పటికే ఆమెకి కన్సీవ్ అయ్యి ఆ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు లోపల ఒక బేబీ అమ్మాయి పుట్టి ముందే చనిపోయింది. సెకండ్ టైం కన్సీవ్ అయినప్పుడు ఇక లోపలే అప్పటికే 2 రోజులు అయిపోయిందంట చనిపోయి. ఓ పక్కన ఈ బాధలలో ఉన్నారు వాళ్ళు, కోలుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో మరలా భర్త చనిపోయాడు. సో అలాంటి సమయంలో యవనస్తురాలు మేబీ 25-30 ఇయర్స్ అంతే ఉంటాయి. ఆ సేవ ఏమైపోతుందో, ఈమె ఏమైపోతుందో ఒంటరిగా, అటు పక్కన వాళ్ళ నాన్నగారు చనిపోయారట. ఒంటరిగా ఏం చేయాలో దిక్కు తోచని ఆ శ్రమల కొలిమిలో, యోర్దాను లాంటి శ్రమల కొలిమిలో, సేవకు ఎదురైన ఆ ఆటంకాల మధ్యలో ఆమె మాత్రం తన భర్త, వాళ్ళిద్దరూ పెళ్ళైన కొత్తలో ఒక నిబంధన చేసుకున్నారంట. నాకన్నా నువ్వు ముందు చనిపోయినా, నీకన్నా నేను ముందు చనిపోయినా ఈ సేవ మాత్రం ఆపకూడదు. ఈ కాడి నువ్వు మోస్తూనే ఉండాలి. ఎన్ని పోరాటాలు వచ్చినా ఈ సేవ మోస్తూనే ఉండాలి ఆ నిబంధన చేసుకుంటే, ఆ నిబంధనకి ఆ తల్లి నిలబడి ఆ శ్రమలో ఓ పక్కన గుండె కోత, పిల్లలు చనిపోయారంటే ఎంత బాధండి యవనస్తురాలకి, భర్త చనిపోయాడంటే ఎంత వేదనండి, తట్టుకోలేని పరిస్థితి.
ఆ శ్రమల మధ్యలో ఇప్పుడు ఆ సేవ అద్భుతంగా ఆమె నడిపిస్తుంది. యోర్దాను దాటుతూ ఉంది. చప్పట్లు కొడుతూ యేసేకు ఒకసారి మహిమ చెల్లిద్దామా? ప్రభు చిత్తమైతే ఒకరోజు ప్రత్యక్షంగా మీరే చూసేటట్లుగా ఒక మీటింగ్కి ఆమెను పిలుస్తాం. అలాంటి సాక్ష్యాలు విన్నప్పుడు మీరు ఇంకా శ్రమల్లో ఎలా నిలబడాలో ఒక ధైర్యం మీకు వస్తుంది. చిన్న శ్రమ వస్తేనే మనం తట్టుకోలేకపోతున్నాం. దేవుని విడిచిపెట్టేయాలని మనసు చేస్తుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏలియా ఆరోహణమై ప్రభు దగ్గరికి వెళ్ళే ముందు యోర్దాను దాటాడు. దాని ఆత్మీయ అర్థం ఏమిటంటే ఆటంకాలు, శ్రమలు. ఈరోజు నిన్ను దేవుడు దాటించిపోతున్నాడు. కనాను చేరే వరకు దేవుడి కృప మనకు అనుగ్రహించబడును గాక. బైబిల్లో కొన్ని మాటలు చదువుదాం, ఆటంకాల గురించి చదువుదాం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 8వ వాక్యం చూడండి ఒకసారి. నెహెమ్యా గ్రంథం మిగుల కోపపడి 4వ అధ్యాయం 8వ వాక్య భాగం. యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి ఓకే, పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుగట్టి మమ్మను కలతపరచగా వాళ్ళందరూ కట్టుకట్టి కలతపరిచారంట. నెహెమ్యా కాలంలో మందిరం గోడ కడతా ఉంటుంటే కొంతమంది ఆటంకపరిచేవాళ్ళు. టోబియా, సన్బెలటో ఆటంకపరిచేవాళ్ళు. నువ్వు కట్టిన గోడ అదిగో నక్కెక్కిందనుకో కూలిపోతుంది. ఆటంకపరుస్తూ ఉన్నారు. కానీ నెహెమ్యా ఒక చేతితో ఆయుధాన్ని పట్టుకుని ఒక చేతితో దేవుడు పని చేయడానికి ఇష్టపడ్డాడు. ఆటంకాలు లేవా? ఏమండి, దేవుని మందిరాలు కట్టే చోట్ల ఎన్ని ఆటంకాలో. మనం దేవుని మందిరానికి చక్కగా దేవుని మందిరం కడదామని మనం ప్రయత్నం చేస్తే సాతాను గాడు ఏం చేస్తాడంటే దానికి వ్యతిరేకంగా వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మనం గుడి కడదామంటే ఆడు గుడి చేసుకుని రెడీగా ఉంటాడు ఆటంకపరచడానికి. ఈ మందిరం కట్టినప్పుడు కూడా ఎన్నో ఆటంకాలు ఎదురైనాయి. ఎక్కడ మందిరం కట్టినా ఏదో ఒక ఆటంకం. ఆ ఆటంకాలంటే యోర్దాన్లు ఇప్పటి వరకు దేవుడు దాటించుకుంటా వచ్చాడు. దేవుడికి స్తోత్రం. నా ప్రార్థన, నీ ఎదుట కూడా యోర్దాన్లంటే ఆటంకాలు ఉన్నాయని కలవరపడొద్దు. ఒకేలా నీ భర్తే నీకు ఆటంకంగా ఉండొచ్చు. మందిరానికి రాకుండా, నిన్ను వెళ్ళనివ్వకుండా, ప్రార్థన చేసుకోనివ్వకుండా ఒకేలా నీకు ఆటంకంగా ఉన్నాడేమో. నీ పిల్లలే నీకు ఆటంకంగా ఉన్నారేమో, అభ్యంతరపరుస్తున్నారేమో. ఒకేలా నీ వ్యాధి నీకు ఆటంకంగా నిలబడిందేమో. నీ జీవన ఆధారం ఏమీ లేదని కలవరపరిచే ఆ సమస్యలు. సేవలో కూడా ఎన్నో పోరాటాలు, ఆటంకాలు ఉంటాయి మనకి. కానీ నెహెమ్యా ఒక చేతితో దేవుడు పనిచేస్తున్నాడు, ఒక చేతితో ఆయుధాన్ని పట్టుకున్నాడు. 52 రోజుల్లో అద్భుతంగా గోడ నిర్మించేశాడు. దేవుని పని ఆటంకాలు వచ్చినా ఆగదు. ఈ రాత్రి నా ఆశ ఏమిటంటే మీ ఎదుట ఎలాంటి ఆటంకాలు ఉన్నాయో, ఎలాంటి శ్రమలు ఉన్నాయో ఆ యోర్దాన్లన్నిటినీ దేవుడు దాటించునుగాక, బలపరచునుగాక, కలవరాలు పరిచే ప్రతి శోధన దేవుడు తప్పించునుగాక. సువార్తకు కూడా ఎన్ని ఆటంకాలండి. ఎక్కడైనా మీటింగ్ పెట్టామనుకోండి, వెంటనే వచ్చేస్తారు. పర్మిషన్ ఉందా ఏంటంట, ఒక 2 గంటల మీటింగ్ పర్మిషన్ ఉందా? 9 రోజులు ఇక్కడి నుంచి ఊరంతా గొట్టాలు కట్టేసి నిద్ర లేకుండా ఎన్ని చేసినా ఎవడు అడగడు. పర్మిషన్ ఉందా? ఎన్ని ఆటంకాలు. ఆ ఆటంకాల మధ్యలోనే క్రైస్తవ్యం జరుగుతుంది, ముందుకు సాగిపోతుంది. ఏ విధము చేతన దేవుడు యోర్దాను దాటించునుగాక. మిరియాలగూడ అనే ప్రాంతంలో సభలు జరుగుతూ ఉన్నాయి. 3 రోజుల మీటింగ్స్. 2 రోజులు బాగానే అయినాయి. మొత్తం మీద ఒక టీం చూసి జనం మీదకి జనం, రాజ్యం మీద రాజ్యం, ఏంటి గ్రౌండ్ అంతా నిండిపోతుంది అని జనాల మధ్యలోకి వద్దామని భయపడి వెనకాలండి ఆలోచిస్తున్నారు. ఎలాగ ఈ మీటింగ్ ఆపాలి, ఎలాగ ఆపాలని ప్లాన్ చేసుకుంటున్నారండి.
ఒకవేళ వస్తే వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళ చేతిలో కర్రలు ఉన్నాయి, ఇంక మనల్ని బతకనివ్వరు అనుకున్నారు. స్టేజ్ వెనకాల ఇంచుమించు ఒక చాలా దూరంలో జనరేటర్ ఉంది. అక్కడ ఈ మీటింగ్ని ఆటంకపరచడానికి ఒకడు గగబాగా పరిగెత్తుకుని వచ్చి ఒక గొడ్డలు తీసుకొచ్చి ఆ సౌండ్ సిస్టానికి జనరేటర్కి మధ్యలో ఒక వైర్ ఉంటుంది, కరెంట్ సప్లై వైరు, ఆ వైర్ తీసుకొచ్చి 2 ముక్కలు నరికేశాడు. మీటింగ్ ఆగిపోయింది. గబగబగబ మళ్ళా ఆపి మళ్ళీ అవన్నీ సెట్ చేశారు. ఏదో ఒక ఆటంకం. నేను ఆశిస్తాను, ఎన్ని ఆటంకాలు వచ్చినా యోర్దాను మాత్రం దేవుడు దాటిస్తాడు. గట్టిగా చెప్పు ఒకసారి అందరూ ఆమె. నీ పక్కోళ్ళకి షేకండి, చెప్పండి, నీకెన్ని ఆటంకాలు వచ్చినా యోర్దాను దాటిస్తాడు. ఆమేన్. ఒకవేళ జీవన ఆధారమా, ఆర్థిక పరిస్థితుల ఏవి ఆటంకాలుగా నీకున్నాయి, ఆగిపోవద్దు, సాగిపోయేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవుని సహాయం మనందరికి అనుగ్రహించబడుగాక. ఇంకొక సాక్ష్యం కూడా మీకు చెప్తాను. సరిగ్గా లాస్ట్ ఇయర్ 2024 సెప్టెంబర్ నెలలో నేను, కృపక్క, కొంతమంది పరిచారకులు నిర్మల్ జయరాజ్ అయ్య గారి మందిరం చూడటానికి వెళ్దామని ఓ 4 రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటూ వచ్చాం. సరిగ్గా అప్పుడే విజయవాడ వరదలతో మునిగిపోయింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇంకా అవకాశం లేదు. ఆదివారం సాయంకాలం ప్రయాణం అని ప్లాన్ చేసుకున్నాను. నేను రెడీ అవుదామని అన్నీ చేసుకుంటుంటే మొత్తం మీద సంఘస్థులు ఎవరో వార్తలు చూసి అన్నీ ఫోన్ మాట, అన్నయ్య విజయవాడ మునిగిపోయిందన్న, మీరు వెళ్తే ఎక్కడ ఉంటారో తెలియదు అన్నయ్య బాబు. అయ్యో ఏంటి ప్రభా, ఎన్నో సంవత్సరాలు నేను అసలు చూడలేదు, చూసొద్దాం అనుకున్నాను అయ్యా, చూస్తే మా దర్శనం విశాలపరచబడుతుంది అనుకున్నాం. ఏంటి ఆటంకం. ఆ రోజుకు వాయిదా వేశాం. సోమవారం ఆగిపోయాం, ప్రార్థన చేసాం. మంగళవారానికి నీటి మట్టం తగ్గిందని చెప్పారు, స్తోత్రం చెప్పండి. కానీ విజయవాడ నుంచి వెళ్ళటానికి లేదు. మరి ఎలా? తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్, రూట్ ఏమైనా ఉందా అని మనకి పాంప్లెట్ డిజైన్ చేస్తూ ఉంటారు విజయవాడలో. వాల్ పోస్టులు, పబ్లిసిటీ అవన్నీ వాళ్ళకి చేస్తే అయ్యగారు వెళ్ళొచ్చు. అలా ఖమ్మం నుంచి, ఆ ఖమ్మం కూడా మునిగిపోయిందండి బాబు అన్నాడు ఆయన. మరి ఎట్లాగా విజయవాడ నుంచి వేరే రూట్కి ఇస్తున్నారండి, అలా బ్రిడ్జి దాటి వెళ్ళకుండా. నిజంగా ఆ ఆటంకాల మధ్యలో దేవుడు తీసుకెళ్ళాడు మమ్మల్ని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సరే, మందిరం దాకా వెళ్ళిపోయాం. బైపాస్ రోడ్లో గూగుల్ అమ్మ అక్కడ వరకు వచ్చి డౌన్ 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 అంటుంది. అలా యూటర్న్ తీసుకోమంటుంది. అలాగే వెళ్తుంటుంటే కాలువ కనపడుతుంది కానీ మందిరం కనపడట్లేదు. ఎంత ఆటంకమో. మందిరం చుట్టూ మీరు చెప్తే నంబరో, మీరు కూటమి అయిపోయిన తర్వాత రెడీగా ఉన్నారు అక్క, కృపక్కని అడగండి. ఎట్ట తిప్పిందంటే గూగుల్ అమ్మ మొత్తం తిప్పి మందిరం దగ్గరికి వెళ్ళినప్పుడు కూటమి అంతా అయిపోయింది. పగల సెక్షన్ ప్రేయర్ అంతా అయిపోయింది. ఓ మీటింగ్ అయిపోయింది. మేము ఉదయం 10 గంటలకల్లా ప్రేయర్ టైంకి వెళ్ళాం. నిర్మల్ 1 గంటలకై ఆ మందిరం దగ్గర చేరాం. ఏడు తిప్పిందో తెలియదు, మొత్తమే తిప్పింది. అంటే మెయిన్ రోడ్ నుంచి 2 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది మందిరం. అక్కడ ఏముండదు అన్నమాట. ఒక ఎడారిలో మందిరం కట్టాడు ఆయన. కరెంట్ ఉండదు, ఏముండదు. జనాలు మాత్రం వస్తూనే ఉంటారు తీర్థంలాగా. స్తోత్రం చెప్పండి ఒకసారి. అక్కడికి వెళ్ళిందని నాకు అనిపించింది, అవును కదా, ఎన్ని ఆటంకాల మధ్య. అంటే ఈ మందిరం చూడకుండా మన దర్శనం విశాలపరచకుండా ఎన్ని ఆటంకాలు తీసుకొచ్చాడు సాతానుడు. నిజమే, మీ జీవితాల్లో కూడా ఈ కూటాలకి రానివ్వకుండా ఏదో ఒక ఆటంకం నీకు వస్తుంది. ఉపవాసం ఉండకుండా ఏదో ఒక ఆటంకం, పరిచర్య చేయకుండా, ప్రార్థన చేయకుండా, పాటలు పాడకుండా, వాక్యం వినకుండా ఏదో ఒక ఆటంకం. దేవుని సేవకుడిగా చెప్తున్నాను, తప్పకుండా నిన్ను యోర్దాను దాటిస్తాడు. గట్టిగా చెప్పండి అందరూ ఆమేనండి. ఈ మాట మీకు ధైర్యంతో చెప్పాలి. ఈ మాట ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వాక్యం చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 45:2. నేను నీకు ముందుగా వెళ్ళుచు
ఉన్న స్థలములను మెట్టగా ఉన్న స్థలాలు సరాలము చేస్తాను, ఇత్తడి తలుపులు పగలగొడతాను, ఇనుప గడియలు విరగ్గొడతాను. పేరు పెట్టి నిన్ను పిలిచిన దేవుడు నేనే నువ్వు తెలుసుకునేటట్లు అంధకారంలో మరుగైన ధనం నీకు ఇవ్వబోతున్నాను. చప్పలు కొడుతూ సరే ఏసైకి మహిమ చెల్లిద్దామా? దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నీ ఎదుట ఇనప గడియలు లాంటి సమస్యలున్నా, ఇతర తలుపులు లాంటి సమస్యలు ఉన్నాయా, నీకు ముందు ఆయన వెళ్తాడు. ఆయన మన ముందు మందసం వెళ్ళినప్పుడే కదా యోర్దాను ఏకరాశిగా నిలిచిపోయింది. దేవుడు మన ముందు వెళితే ఎంత సమస్య అయినా తొలగిపోతుంది కదా. నీకోసం ఆయన అంటాడు, పేరు పెట్టి పిలిచిన ఇశ్రాయేలు దేవుడిని నేనే నువ్వు తెలుసుకోవాలి. అందుకోసం నీ కొరకు అంధకారంలో దాచిన ఒక నిధి. నా ప్రార్థన ఏమిటంటే ఈ 21 రోజులు కూడికల ముగింపు లోపలనే దేవుడు మీకోసం దాచిన ఆ నిధి అనుగ్రహించునుగాక. కొంతమందికి నిద్ర పట్టది రాత్రి. ఇంకేముంది బాబు, అన్న చెప్పాడు, ప్రవచనం చెప్పాడు, అయ్యో నిధి దాచాడంట, ఎక్కడుంది దాచాడని ఇల్లంతా తడివేసేటట్టున్నారు మీరు. నీ ముందు నడిస్తే అలా చేస్తాడు దేవుడు, నిజంగా చేస్తాడండి. ఆటంకాల మధ్యలోనే యోర్దాను దాటుతాం. ప్రభు నీకు సహాయం చేయనుగా. రైట్, రెండో మాటలోకి వెళ్ళిపోదాం. సెకండ్ వన్, యోర్దాను దేనికి సూచనగా ఉంది? 1 ఆటంకాలు, శ్రమలు. నెంబర్ 2 మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వాక్యం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వాక్యం. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచు ఉండిరి. చాలు. రెండవది బాప్తీసం పొందుట అనండి. కొంచెం గట్టిగా మాట్లాడాలి. బాప్తీసం పొందుట అనండి. సో ఇప్పుడు యోర్దాను 1 ఆటంకాలు, శ్రమలు, ఇవి దాటొచ్చేసావు నువ్వు. వచ్చిన బాప్తీసం పొందని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంట్లో ఆటంకాలు ఉన్నాయి, మందిరానికి వెళ్ళొద్దు అన్న, నువ్వు మొత్తం మీద జయించి వచ్చావు. వచ్చిన తర్వాత బాప్తీసం పొందే విషయంలో నీ ఆత్మీయ జీవితంలో యోర్దాను, వాళ్ళు యోర్దాను నదిలో తమ పాపాలు ఒప్పుకుని బాప్తీసం పొందారు. ఈ రాత్రి నా ఆశ ఏమిటంటే, చాలామంది దేవుని మాటలు వినటానికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, కానీ బాప్తిస్మము అనే ఆ సబ్జెక్ట్ వచ్చినప్పటికీ అక్కడే స్ట్రక్ అయిపోతున్నారు. ఇంచుమించు స్తోత్ర ప్రార్థన పుస్తకంలో బాప్తిస్మాలు పొందవలసిన లిస్ట్ చూస్తే చాలామంది ఉన్నారు. ఇందాక భక్తుడు ప్రార్థన చేస్తా ఒక్కొక్క ఊరు పేరు చెప్తా, ఆ ఊరిలో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరి పేరు చెప్పి ప్రార్థన చేశాడు. ఎన్నిసార్లు వాళ్ళని పర్సనల్గా నేను కలిసి అనో సీనన్న బాప్తీసం తీసుకో వచ్చేతనన్నా, ఎన్ని ఆటంకాలు తప్పించాడు దేవుడు. చాలా సమస్య. ఆ ఒక్క బాప్తీసం దగ్గరికి వచ్చినప్పటికీ వచ్చేస్తానన్నా అంటారు. అలా ఇలా ఒక్కరు కాదు, చాలామంది. సుబ్రహ్మణ్యం ఆయన ఒక ఆయన ఉంటాడు, అన్న బాప్తీసం బ్రదరు నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్కి. ఏంటంట, అప్పుడు దాకా నువ్వు ఉంటావా? గుండె సూదికి గ్యారెంటీ ఉంది కానీ గుండెకాయకి లేదు గ్యారెంటీ. చాలామంది బాప్తీసం అనే చోటకి అక్కడ ఆగిపోతున్నారు, ఆ నది దాటలేకపోతున్నారు. ఈ యోర్దాను నది దేనికి సూచనగా ఉందంటే బాప్తీసం పొందే ఆ అనుభవాన్ని సూచిస్తుంది. బాప్తీసం ఇచ్చే యోహాను వాళ్ళకి ప్రభు మార్గాన్ని బోధించి సరళం చేశాడు. వారు దేవుని మాటలు విన్న తర్వాత తమ పాపాలు గుర్తొచ్చి వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టి ఆ నదిలో అనేకులు బాప్తీసం తీసుకున్నారు. ఈ వాక్యం వింటున్న మీలో తల్లిదండ్రులకి నా మనవి, యుక్త వయసుకు వస్తున్న పిల్లలకి మీరు బాప్తిస్మాను గురించి ఒక టీచర్గా, ఒక మంచి తల్లిగా నీవే నీ పిల్లలకి బోధించాలి. చాలామంది తల్లులు ఏమంటారంటే, నేను నా పిల్లల్ని ఎప్పుడు బలవంతం చేయనండి, వాళ్ళకి రావాలండి, వాళ్ళంతటా వాళ్ళకి వస్తే తీసుకుంటారండి. అలా అనొద్దు.
వాళ్ళకి రావాలనొద్దు, వాళ్ళకి రావాలంటే నువ్వు చెప్పాలి. అమ్మా, నీ పాపాల విషయమే నువ్వు పశ్చాత్తాపడాలి తల్లి, నీ పేరు జీవ గ్రంథంలో ఉండాలి, బాప్తిసం కొరకు సిద్ధపడు తల్లి అని ఒక తల్లిగా ఒక తండ్రిగా మీ రక్షణ సాక్ష్యాన్ని వాళ్ళకి చెప్పి యుక్త వయసులో వాళ్ళని రక్షణలోకి నడిపిస్తే వాళ్ళ ఆత్మీయ జీవితం చక్కగా కట్టబడుతుంది. వాళ్ళు ఎదిగి దేవుని కొరకు ఫలిస్తారు, ప్రయోజకులు అవుతారు. అందుకొరకు బాప్తిసం పొందకుండా ఏ ఆటంకం ఎదురైనా యేసు నామంలో దేవుడు దాటించునుగాక. సిలువలో దొంగ అవకాశం ఇచ్చాడు దేవుడు. ఒక దొంగోడు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే, నువ్వు దేవుడు అయితే నువ్వు రక్షించుకోవయ్యా, మమ్మల్ని కూడా రక్షించయ్యా అంటాడు. ఇంకొక దొంగోడు అంటాడు, బాబు మనకిది తగదు, దేవుడు ఆయన గొప్పవాడు. వెంటనే జ్ఞాపకం చేసుకుంటే వెంటనే దేవుడు, నేడే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు అన్నాడు. ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. ఈ రాత్రి ఈ సంవత్సరం చాలా అవకాశాలు మాకు ఇచ్చున్నాడేమో. బాప్తిస్మాలు పొందకుండా లైవ్లో ఎంతమంది ఈ మాటలు వింటున్నారో, మీ పిల్లల్లో ఎవరికి రక్షణ లేదో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగో శిక్ష తప్పించుకుంటాం. ఆ అనుభవం దాటి రావాలి, దాటాలి, ఖచ్చితంగా దావాలి. వాక్యంలో కొన్ని మాటలు చదివిస్తాను చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 30-31 చెరసాల నాయకుడి గురించి మాట్లాడతారు. వారు వెలుపలికి తీసుకుని వచ్చి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 30-31, అయ్యలారా అయ్యలారా రక్షణ పొందటానికి నేనేం చేయాలి? అందుకు వాళ్ళు అంటున్నారు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వాళ్ళు రక్షింపబడతారు. చెరసాల నాయకుడికి ఒక్కడు చనిపోదాం అనుకుంటే ఆ ఇంటి అంతటికి రక్షణ వచ్చిందండి. నా ప్రార్థన ఏమిటంటే, ఇంట్లో మీరు ఒక్క రక్షింపబడి ఉంటారు. ఇంకా మరి మీ ఇంటోళ్ళ సంగతి ఏంటంటే, ఏమండి మా ఇంటోళ్ళ సంగతి మాకు తెలియదు అన్నట్టుగా కొన్నిసార్లు పరిస్థితులు అలా ఉంటాయి మీకు. కానీ చెరసాల నాయకుడు చూడండి, ఒక్కడు రక్షింపబడితే తన ఇంటి వాళ్ళందరికీ రక్షణ తెచ్చుకొచ్చాడు. ఈ భావన యేసు నామములో మీకు అనుగ్రహించబడును గాక. మార్కు సువార్త 16:16, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి ఒక శిక్ష విధించబడుతుంది. ఆ శిక్ష తప్పించుట కొరకే కదా ప్రభు వచ్చింది, ఆ శిక్ష నుంచి విడిపించుట కొరకే కదా ప్రభు వచ్చింది. అందుకే నువ్వు చెప్పాలి, యోర్దాను నది బాప్తిసం అనుభవం. ఖచ్చితంగా మన పిల్లలు, మన ఇంటోళ్ళందరూ కూడా రక్షింపబడాలి. మా నాన్నగారి రక్షణ కోసం, మా అమ్మ రక్షణ కోసం పిల్లలుగా మేమే ప్రయాసపడతా ఉండేవాళ్ళమండి. మా అమ్మకి ఎన్నిసార్లు చెప్పేవాడినో, అమ్మ మందిరానికి రా అమ్మ, బాప్తిసం తీసుకోమంటే మా అమ్మ ఏమైందంటే, ఒరే నీ అంత ఖాళీ నాకు లేదురా, స్తోత్రం చెప్పండి, నీ అంత ఖాళీ నాకు లేదనేది మా అమ్మ. అంటే ఎన్ని పనులు, కుటుంబ బాధ్యతలు. అలా అన్న మేము మాత్రం అలాగే అడుగుతూ ఉండేవాళ్ళు, అమ్మ పండక్కైనా రా అమ్మ, అమ్మ వచ్చి కూర్చో అమ్మ. పిల్లలం, మా ఇంట్లో పిల్లలుగా ముందుగా మా అక్క రక్షించబడింది, ఆ తర్వాత అక్కోళ్ళందరూ, ఆ తర్వాత మా నాయనమ్మ, ఆ తర్వాత నేను. ఇట్లాగా ఫ్యామిలీలో అందరికీ రక్షణ భాగ్యం వచ్చింది, కానీ తల్లిదండ్రులకి రక్షణ లేదు. అమ్మ రక్షణ కోసం చాలా రోజులు మేము ఎదురు చూసాం. రామ్మ రామ్మ రామ్ అంటే ఊళ్ళో ఉన్నంతసేపు, నేను విశ్వాసగా ఉన్నంతసేపు మా అమ్మ రాలేదు. నేను మా ఊరు వదిలేసి సేవకు వచ్చినప్పుడు నన్ను చూద్దామని వచ్చింది ఇక్కడికి. స్తోత్రం చెప్పండి ఒకసారి. నన్ను చూద్దామని ఎప్పుడు వచ్చింది అనుకున్నారు? ఆదివారం ఆరాధన జరుగుతుంటే వచ్చింది, కూర్చుంది, వాక్యం విన్నది. చెప్పానమ్మా సభలు ఉన్నాయి, పెద్ద పాస్టర్ గారు వస్తున్నారు, నేను ఇంటికి వెళ్ళిపోవాలి అర్జెంటుగా. మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళా బతిమాలేవండి. సరిగ్గా అది మే నెల సభలు, హనుమాన్ జంక్షన్ దేవదాసాయి గారు ఆ సంవత్సరం సభలకి వాక్యం చెప్పడానికి వచ్చారు. వాక్యం విన్నది, ఆ రాత్రి తీర్మానం చేసుకుంది, బాప్తిసం తీసుకుంటానన్నది. బాప్తిసం ఇద్దామంటే నీళ్ళు లేవు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మే నెల వేసవి కాలం, తీసుకుంటానన్నది. నేను అనుకున్నాను మనసులో,
తీసుకుంటాను అన్నది మా అమ్మ. నీళ్లున్నా లేకపోయినా ఎక్కడున్నాయో అర్జెంటుగా మా అమ్మను ఆటో ఎక్కించుకుని నేను తీసుకుని వెళ్ళిపోయి నీళ్ళు ఎక్కడుంటే అక్కడ చేయాలని మొత్తం తిరిగితే అప్పట్లో ప్రసాద్ పాస్టర్ గారు, ఆ తర్వాత షాల్మన్ పాస్టర్ గారు వాళ్ళు అన్నారు, అక్కడ ఉప్పు చెరువు చల్లపల్లి దగ్గర ఒక చెరువు ఒకటి ఉందట, ఊర చెరువు ఏదో ఉందన్నమాట. అక్కడ చెరువు ఉంటే ఆ చెరువులో తీసుకెళ్ళి అక్కడ ఇచ్చాం బాప్తిసం మా అమ్మకి. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను అంటాను ఈరోజు మరి మీ కుటుంబాల సంగతి ఏంటి? యోర్దాను దాటరా? రక్షణ వద్దా మీ పిల్లలకి? నిన్నటి రోజు ఒక ఆయన ఫోన్ చేశారు, అన్నయ్య బాప్తిస్మాలు ఎప్పుడు ఇస్తారు? అర్జెంటుగా నేను బాప్తిసం తీసుకోవాలను. ఆగస్టు 15కి ఆగస్టు 15 దాకా నేను ఆగను అన్నాడు. అయితే రేపు 1వ తారీఖు ఇస్తానన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. సిద్ధపాటు వాళ్ళంతటి వాళ్ళకే. ఎన్నోసార్లు అడిగాం బాప్తిసం పొందండి నేను, కానీ దేవుడు వాళ్ళలో ఆ ఆటంకాలు తొలగించాడు. చూడండి, వాక్యాలు చదివిస్తాను. అపోస్తుల కార్యాల్లో 8వ అధ్యాయం 36, 38 వరకు ఒకసారి చదువుదామా? అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 36, 38 వరకు. వాళ్ళు త్రోవలో వెళ్ళుచు ఉండగా నీళ్లున్న ఒక చోటుకు వచ్చారు. మంత్రి నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇవ్వటానికి ఆటంకం ఏంటి? వెంటనే వాళ్ళు నీటిలోకి వెళ్ళారు, బాప్తిసం పొందాడు. ఈ వ్యక్తి అడుగుతున్నాడు, నాకు బాప్తిసం ఇవ్వటానికి ఆటంకం ఏంటి? ఈరోజు పాస్టర్లు అడుగుతున్నాం బాప్తిసం పొందమ్మా అని, కానీ వాళ్ళ హృదయం కరగట్లేదు. కానీ ఆ వ్యక్తి మంత్రిలో ఎంత మార్పు వచ్చిందంటే, యెరూషలేం వెళ్తాడు, దేవాలయానికి బైబిల్ చదువుతాడు, అర్థం అవ్వట్లేదు. కానీ ఓ రోజు ఫిలిప్ అనే దైవజనుడు వివరిస్తే హృదయం తెరవబడింది. ఈరోజు నా ప్రార్థన, మీ కుటుంబాల్లో ఎవరైతే బాప్తిస్మాలు పొందుకున్నారో వాళ్ళ పేర్లు ఒక పేపర్ మీద రాసి పట్టరండి. ఈ 21 రోజులు ప్రార్థన చేద్దాం. త్వరగానే వాళ్ళ హృదయాలు తెరవబడునుగాక. త్వరగా వాళ్ళు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించుదురుగాక. మనస్సు మారి నూతనమగునుగాక. రూపాంతరము చెందుదురుగాక. కఠిన హృదయాల్ని దేవుడు ఖచ్చితంగా కరిగిస్తాడండి. ఎంత కఠినంగా ఉన్నా వాళ్ళ హృదయాలు ప్రభు మారుస్తాడు. దేవుడు మార్చకపోతే మనం ఏం చేయగలం? దేవుడే మారుస్తాడు. కఠినలు ఎంతటి కఠినలైనా సరే ఆయన మారుస్తాడు. అందుకే ఆ కీర్తనలో ఆ పదాలు వర్ణించారు కదా, ఒకసారి పాడుకుందాం. మీరు బూస్ట్ తాగినంత యాక్టివ్ అవుతారు. ఒకసారి ఎఫ్ మైనర్ పట్టుకున్నాను ఒకసారి. నా హృదయములో నీ మాటలే, నా కనులకు కాంతి రేఖలు. నా హృదయములో నీ మాటలే, నా కనులకు కాంతి. కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును నావు నీ కార్యములను తరమా నీ ఘన. ఇంకొకసారి, నీ కార్యములను, నీ ఘన కార్యములు. నా హృదయములో నీ మాటలే, నా కనులకు కాంతి రేఖలు. మనసులో నెమ్మదినిచ్చే మాటలు, మంచు వలె కృపనిచ్చే మాటలు. చప్పట్లు. అయ్యా కఠిన హృదయాల్ని మార్చే మాటలు, విచారములు కొట్టివేసే మాటలు.
మనస్సులో మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి. మనస్సులో నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితి. విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు. నీరు పారేటి తోటగా చేసి సత్తువగల భూమిగా మార్చినావు. నీ కార్యములను వివరింప నీ ఘన కార్యములు అయ్యా, నీ కార్యములను నీ ఘన కార్యములు నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి. కారు చీకటిలో కలువరి కిరణమై కరిగించినావు. నీ కార్యములను నీ ఘన కార్యములు నీ కార్యములను వివరింప నీ ఘన కార్యములు నా హృదయములో నీ మాటలే నా కనులకు రేఖలు. హల్లెలూయా. రైట్. అనేకుల్ని రక్షణల కొరకు సిద్ధపరచడానికి వాళ్ళ కఠిన హృదయాన్ని దేవుడి రాత్రి కరిగించునుగాక. గుడ్. చివరి మాట, ఆఖరి మాట చెప్పేసి మీకోసం ప్రార్థన చేస్తాను. యోర్దాను దేనికి సూచనగా ఉంది? 1, ఆటంకాలు, శ్రమలు, అది దాటాలి మనం. నెంబర్ 2, బాప్తిసం పొందే అనుభవాలు. ఇందులో ఒక రిఫరెన్స్ మర్చిపోయాను, మీరు నోట్ చేసుకోండి, చదవక్కర్లేదు. 2వ పాయింట్లోనే ఈ మాట ఉంటుంది. ఆ మాట మీరు నోట్ చేసుకోండి, తర్వాత చదువుకుందరు. కానీ లూకా సువార్త 23వ అధ్యాయంలో 39 నుంచి 43 వరకు సిలువలో ఉన్న దొంగ గురించి ఆ రిఫరెన్స్ మీరు నోట్ చేసుకోండి. ఓకే. చివరి మాట, ఆఖరి మాట, యోర్దాను దాటటం అంటే దేనికి సూచనగా ఉంది అంటే ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయం 10-11 వచనాలు. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును, ఆదికాండం 32:10-11, సమస్తమైన సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతికర్రతో నేను బయలుదేరాను, ఈ యోర్దానును దాటించితివి. ఇప్పుడు 2 గుంపులయ్యాను. నా సహోదరుడైన ఏశావు చేతిలోండి దయచేసి నన్ను తప్పించు. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని భయపడుతున్నాను. 3వది, మరణాన్ని జయించుట. అనండి, గట్టిగా చెప్పాలి, మరణాన్ని జయించుట. యోర్దాను దాటడం అంటే మరణాన్ని జయించే అనుభవం. బైబిల్ చరిత్రకారులు అలంకార రీతిగా యోర్దాన్ని ఏమని పిలిచారంటే మరణం. యోర్దాన్ అంటేనే మరణం. మరణాన్ని జయించాలి. ఇక్కడ యాకోబు చరిత్ర 20 సంవత్సరాలు కష్టపడ్డాడు. వాళ్ళ మాంగారు ఎంత గొప్పోడంటే 10 సార్లు మార్చాడు జీతాన్ని. తన జీవితం అంతా వేస్ట్ అయిపోయింది. సంపాదన లేదా అంటే సంపాదించాడు, కానీ ఆ సంపాదన తనకి సంతోషాన్ని కలుగు చేయట్లేదు. ఏం కలుగు చేస్తుందంటే ఒక మరణ భయం అతనిలో ఉంది.
ఎందుకంటే వాళ్ళ అన్నని మోసం చేసి సంపాదించాడు జ్యేష్ఠత్వం, వాళ్ళ తండ్రిని మోసం చేసి సంపాదించాడు దీవెన, వాళ్ళ మాంగారిని మోసం చేసి సంపాదించాడు ఆస్తి, గొర్రెల మంద. యాకోబు అంటేనే మోసం మోసం మోసం. ఇంత సంపాదించిన ఏమాత్రం ఆనందం లేదు, కానీ మరణ భయం మనలోకి వచ్చేసింది. కారణం ఏమిటంటే వాళ్ళ అన్న 400 మంది బ్యాచ్ని రెడీ చేసుకుని తమ్ముడైన యాకోబుని చంపటానికి వస్తూ ఉన్నాడు. ఆ వార్త అతని చెవిలో పడింది. దేవునితో మనవి చేసుకుంటున్నాడు, అయ్యా నేను చేతి కర్రతోనే బయలుదేరాను, నాకు బయలుదేరినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమీ లేదు, చేతి సహాయం చేతి కర్రతోనే నేను స్టార్ట్ అయితే ఇప్పుడు నన్ను 2 గుంపులుగా చేసావయ్యా, ఇంత బ్లెస్ చేసావు, అన్నీ బాగున్నాయి, కానీ మరణ భయం. ఈ యొర్దాను దాటాలి. ఎబ్బకు రేవు దగ్గర ఒంటరిగా మిగిలిపోయాడు యాకోబు. మరణ భయం ఆయన వేధిస్తూ వచ్చింది. ఆ రాత్రి దేవుని పాదాల దగ్గర వేడుకున్నాడు, కన్నీళ్లు కార్చాడు. దేవుడు అద్భుతంగా వాళ్ళ అన్న హృదయాన్ని మార్చి, అద్భుతంగా ఇతని హృదయాన్ని ప్రభు మార్చి యాకోబుని ఆశీర్వదించాడు. వచ్చిన అన్న అతన్ని కౌగిలించుకున్నట్లుగా చేశాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈ రాత్రి నా ఆశ ఏమిటంటే, ఒకవేళ శత్రు భయం, ఒకవేళ అనారోగ్య భయం, ఇవన్నీ కూడా ఆర్థిక పరిస్థితులు, ఇవన్నీ కూడా నీ జీవితంలో మరణానికి దారితీస్తూ ఉంటుంటే ప్రభు నీతో చెప్తున్నాడు, కలవరపడొద్దు, కృంగిపోవద్దు. యొర్దాను దాటు అంటే మరణాన్ని దాటించే ఆ స్థాయికి దేవుడిని తీసుకెళ్తాడు. చదువుదాం ఈ మాట. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోకి దాటి ఉన్నాడు. ఆమెనంటారు ఒకసారి. ఇదిగో ప్రభు మాట్లాడుతున్నాడు, నా యందు విశ్వాసం ఉంచి నా మాటలు ఎవరైతే నమ్ముతారో వారు మరణములో నుండి జీవంలోకి దాటుతారు. యొర్దాను దాటించే దేవుడు నీతో ఉన్నాడు. ఏలియా చావును కోరుకున్నా చావునే రాకనివ్వకుండా అగ్నిరథాలతో పాటు దేవుడు తీసుకెళ్ళాడు కదా. నీ ఎదుట ఎన్నో ప్రతికూలమైన పరిస్థితుల్లో నువ్వేమనుకుంటావంటే, ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏడుస్తూ, అయ్యో నా జీవితంలో ఈ మేలు జరగట్లేదు, నా జీవితంలో నేను ఏమీ సాధించలేకపోతున్నాను, ఇన్ని సంవత్సరాలు అయ్యింది ఏమీ సాధించలేకపోతున్నాను, ఇక చావే చరణమేమని కొన్నిసార్లు నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఇలాంటి తలంపులు నీకు వచ్చినాయేమో. దేవుడు నీతో మరలా మాట్లాడుతున్నాడు. యేసు నామములో యొర్దాను దాటించునుగాక. హుషారుగా మాట్లాడదామా? ఆమేనని. పౌలు ప్రయాణమై వాడ ఎక్కి, వాడలో 276 మంది ఉన్నారు. ఆ వాడ ప్రయాణమే వెళ్తూ ఉంది. ప్రయాణమే వెళ్తూ ఉంటుంటే ఒక చోటుకు వచ్చినప్పటికీ ఆటంకంగా ప్రమాదపు అంచులోకి వాళ్ళు వెళ్ళిపోయారు. పౌలు అనుకుంటాడు, ఆ సమయం ఏమనుకుంటాడంటే, బ్రతుకుతాదన్న ఆశ నాకు లేదు, బ్రతుకు మీద నాకు ఆశ లేదు. దేవుడే ఆ రాత్రి దేవదూతను పంపించి ఒక అద్భుతమైన ప్రామిస్ చెప్పాడు. చూడండి, అపోస్తుల కార్యాలు 27-22. అపోస్తుల కార్యాల గ్రంథం 27-22. ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకొని మిమ్మల్ని వేడుకుంటున్నాను, వాడకే గాని మీలో ఎవ్వరి ప్రాణానికి హాని కలగదు. ఆమెను చెప్పండి ఒకసారి గట్టిగా. అందరూ ఒకసారి చప్పలు కొడతారా? యేసయ్యకి మహిమ వచ్చినట్లుగా. వాడకే కానీ మీలో ఎవ్వడి ప్రాణానికి హాని కలగదు. నేను ఎవడునో
నేను ఎవరిని సేవించదనో ఆ దేవుని దూత గడిచిన రాత్రే నా యుద్ధ నిలిచి, సౌలా భయపడకు, భయపడొద్దు, వాడకి కానీ వాడలో ఉన్న ఎవ్వరి ప్రాణానికి హాని కలగదు. ఈరోజు ఆ వాడ సంఘం కావచ్చు, లేదా నీ కుటుంబం కావచ్చు. ఇలా చెప్పుకో, నీ కుటుంబానికి కానీ నీకు కానీ ఏ హాని రాకుండా దేవుడు కాపాడునుగాక, నీ ప్రాణాన్ని ఆయన కాపాడునుగాక. దేవుని వాక్యం చెప్తుంది. యోర్దాన్ అంటే మరణాన్ని జయించడం. కొన్నిసార్లు ఎటు చూసిన మరణ వార్తలు మనం వింటూ ఉన్నాం. కొన్ని రోగాలు మరణకరమైన పరిస్థితిని తీసుకొస్తూ ఉన్నాయి. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చింది కదా, దేవుడు దాటించాడు కదండి. 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు కదా. ఒకసారి అవన్నీ మనం గుర్తు చేసుకున్నప్పుడు ధైర్యంగా ఉండాలి. నీకు వస్తున్న చిన్న చిన్న హెల్త్ సమస్యలను బట్టి, అయ్య బాబా నేను భరించలేనండి, ఈ బాధ భరించలేకపోతున్నానండి, నా వల్ల కాదండి, చనిపోతానండి అని నువ్వు చావును కోరుకోవద్దు. జనులు నిన్ను నిందిస్తున్నప్పుడు ఆ నిందలను బట్టి చావును కోరుకోవద్దు. ఒకవేళ చాలామంది సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. దేవుడు చేస్తాడు, కార్యాలు జరిగిస్తాడని ఎదురు చూస్తున్నప్పుడు మనుషులు మాట్లాడే ఆ మాటలను బట్టి, భర్త మాట్లాడుతున్న ఆ నిందలను బట్టి, కొన్నిసార్లు అత్తమ్మ గారు నిందిస్తున్న ఆ బాధలను బట్టి చావును కోరుకునే వాళ్ళు ఎందరో. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, మరణం దగ్గర నువ్వు తల వంచకూడదు, యోర్దాను దాటాలి. నీవు యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసంతో నీ భక్తి జీవితాన్ని కొనసాగించాలి. చాలామంది అప్పులలో మునిగిపోయి ఇక చనిపోవాలనుకుంటారు. క్రైస్తవుడు చావును కోరుకోకూడదండి. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. ఇంకా చేతులు పైకెత్తి చెప్పాలి. ఇంట్లో ఒక సమస్య వచ్చింది, అత్త కోడల మధ్యలో ఒక చిన్న సమస్య. ఏదో అన్నది అత్తమ్మ, అంట్లు తోమలేదనో లేకపోతే పని చేయలేదని ఏదో అన్నది. పాపం ఆవిడేమో డ్యూటీకి వెళ్ళి వస్తుంది, మరలా అన్నీ చేసుకోవాలంటే కష్టం కదా. ఏదో అన్నది. ఆ మాట హృదయంలో బాధను కలిగించి, నేను డ్యూటీకి వెళ్తున్నాను, కష్టపడుతున్నాను, జీతం తీసుకొచ్చి ఇంట్లోకి ఇస్తున్నాను కదా, నాకంటూ ఏమీ కొనుక్కోలేదు, ఇంట్లో నేను అన్నీ తీసుకొస్తాను, నేనేం కొనుక్కోలేదు కదా, అన్నీ చేస్తున్నా, అత్తమ్మ నన్నే అంటుందని ఒకరోజు అలాగా బాధపడ్డది. ధైర్యంగా ఉంది. మరలా ఏదో అంది. ఇక ధైర్యం సహించుకోలేక, తట్టుకోలేక వెంటనే మందిరం దగ్గర, మందిరం యొక్క చర్చ్ నెంబర్కి మెసేజ్ పెట్టి, అన్నయ్య ప్రైజ్ లార్డ్ అన్నయ్య, అన్నయ్య నా పేరు ఇది అన్నయ్య, నేను బాప్తిసం తీసుకున్నాను అన్నయ్య, అన్నయ్య నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అన్నయ్య. ఏంటంట ఆత్మహత్య చేసుకోవడానికి మళ్ళీ ప్రార్థన ఎందుకమ్మా? ఇంకా ఆ రిక్వెస్ట్లు ఎలా ఉన్నాయంటే, అన్నయ్య బాప్తిసం పొంది సూసైడ్ చేసుకుంటే పరలోకం వెళ్తామా? వెళ్ళవమ్మా, అయితే చేసుకోను అన్నయ్య. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంటే కొన్నిసార్లు నీకు వస్తున్న సమస్య, ఏలియా లాంటి వాళ్ళే మరణాన్ని కోరుకున్నారు కదా. మోషే కూడా ఇంత సైన్యాన్ని ఎవరు నడిపిస్తారు? వీళ్ళు మామూలు మాంసం తింటున్నారు వీళ్ళు. అసలు ఎంతమంది పేపాలు లక్షల మందికి ఎక్కడ తెస్తామండి? అసలు కష్టమైపోతుంది. నేను ఈ రోజు మాంసం తీసుకురాలేను, నా వల్ల కాదని మోషే చచ్చిపోదాం అనుకుంటే, నీకెందుకు, నువ్వా మాంసం తీసుకొచ్చింది? నేను కదా. దేవుడు ఎంత గొప్పోడండి. తన బిడ్డల్ని చనిపోనిచ్చేవాడు కాదు. ఈరోజు మీరు యోర్దాను దాటాలి. ఆమేనండి ఒకసారి. అది ఏ కష్టంలో మీరున్న, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న, సమస్యల్లో ఉన్న మరణాన్ని మీరు కోరుకోవద్దు. కొన్నిసారి సేవలో కూడా అనిపిస్తుంది, ఎందుకు ఈ బాధలు. ఒకసారి పెద్ద ఆయన రాజశేఖరయ్య గారు, రాయలసీమలో సేవ అంటే కత్తి మీద సామె అన్నట్టుగా ఉంటుంది రాయలసీమ పరిచర్య. ఆ పోరాటాలు తట్టుకోలేక ఆయనే ఒకరోజు ఎవరూ లేరంట, ఒకసారి చెప్తే విన్నాం సేవకులు కూడా, ఆయనే ఓన్గా ఆయన కారు తీసేసుకుని
భార్య అడిగిందంట, ఏమయ్య ఎక్కడికి వెళ్తున్నావయ్యా? అయ్యగారు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చెప్పలేదు. కార్కి తీసుకుని ఆయనే ఓన్గా డ్రైవ్ చేసుకుని ఎక్కడికో వెళ్ళి చనిపోదామని అంత బాధ కలిగిందంట సేవలో ఆయనకి. ప్రతికూలమైన పరిస్థితి. దేవుడి కృప, నిండు వృద్ధాప్యంలో ఇప్పటికీ కూడా వాయిస్ ఏమీ తగ్గలేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. మనిషే వణుకుతున్నాడు కానీ కంగులా ఉన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం చెప్పండి. మేమే వీక్గా ఉన్నాం, ఆయన ముందు అంత చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. నాయన ఏం తింటావు నాయన? నేను సంగట బాబా అన్నాడు ఆయన. సంగటి వాళ్ళ ఫుడ్డే వేరే. నేను ఆశిస్తాను మన ఆత్మీయ జీవితంలో చావును కోరుకోవద్దు, యోర్దాను దాటాలి. ప్రభా లాంటి కృప మనందరికీ దయచేయను గాక. నీ వాడకి కానీ, నీ ఇంటికి కానీ, నీ ప్రాణానికి కానీ ఏ హాని రాకుండా దేవుడు నీ కుటుంబాన్ని కాపాడి సంరక్షించి రాకడికి సిద్ధపరచును గాక. ఏలీ ఆరోహణమయ్యే ముందు యోర్దాను దాటాడు. ఇశ్రాయేలీయులు యోర్దాను దాటి కనానుకు చేరారు. మనం కూడా ఈ ఆత్మీయ జీవితంలో యోర్దాను దాటి పరమ కానానికి చేరుకుందాం. యోర్దాను దేనికి సూచనగా ఉంది అంటే ముచ్చటగా 3 మాటలు చెప్పాను. నెంబర్ 1, ఆటంకాలు, శ్రమలు, ఇవి దాటి వెళ్ళాలి మనం. నెంబర్ 2, బాప్తిసం పొందే అనుభవంలోకి రావాలి. 3వది, మరణాన్ని జయించాలి. ఈ అనుభవంలో యోర్దాను దాటే కృప, ఏలియా దినముల్లో జరిగిన అద్భుతాలు మన పరిచర్యలో, కుటుంబాల్లో యేసు నామములో ప్రభు జరిగించునుగాక. అందరూ అలాగే లేచి నిలబడదాం. చిన్న